శోభా తెలుగు టీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. కాంగ్రెస్ పాలనలో జర్నలిస్టులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. జర్నలిస్టుల హెల్త్ కార్డ్స్, ఇళ్ల స్థలాలు అర్హులైన విలేకరులందరికీ కొత్త అక్రిడేషన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలు, ఇతర హామీలను క్షేత్రస్థాయిలో అమలు చేయడంలో రేవంత్ సర్కార్ పూర్తిగా విఫలమైందని కేటీఆర్ ఆరోపించారు. అవసరం వచ్చింది మాకు. తెలంగాణలో ఎవరికి చెప్పాలో తెలియదు. అంటే ఒక ప్రభుత్వ అధినేతగా ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి వాళ్ళ అనుచరులని, వాళ్ళ సోదరులని మా మీద గుసిగొల్పి మా మీద దాడిలోకి తెగబడతా ఉంటే వాళ్ళు ఇంకెవరికి చెప్పుకోవాలో తెలియక మేము వారి అధిష్టానమైనటువంటి వాళ్ళు ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నా ఢిల్లీకి వచ్చే తీసుకుంటారు కదా. అందుకని వాళ్ళ అధిష్టానానికే మా బాధను, మా గోడుని, మా పరిస్థితిని, అంటే మేము బతికే పరిస్థితి లేదా, ఎంబడబడి తరమడం, రక్తాలు వచ్చేలా కొట్టడం, ఇలాంటి పరిస్థితులను ఇక్కడ వాళ్ళ అధిష్టానానికి అర్థమయ్యేలా చెప్పడం కోసం మేము ఢిల్లీ వరకు వచ్చినాము. 3 రోజుల నుంచి రాహుల్ గాంధీ సార్ని కలవడానికి మేము ట్రై చేస్తూనే ఉన్నాం. కాబట్టి ఆయన అక్కడ కాశ్మీర్ ఎలక్షన్ అని చెప్పేసి అక్కడ ప్రచారంలో ఉన్నారని చెప్పేసి మాకు అవకాశం దొరకలేదు రాహుల్ గాంధీ సార్ని కలవడానికి. అందుకే వారి ఇంటి ముందు నుంచి ఏఐసీసీ కార్యాలయం వరకు ఇట్లా మా బాధ ఏదైతే ఉందో స్లోగన్స్ రూపంలో, ఈ ఫోటోల రూపంలో ఇక్కడ చెప్పడానికి వచ్చినాము. అంటే మేము ప్రస్తుతానికి ఇండిపెండెంట్ జర్నలిస్టులుగా వర్క్ చేస్తూ ఉన్నాము. అంటే మామూలుగా తెలంగాణలో చాలా మీడియా సంస్థలు ఉన్నప్పటికీ మా మీదనే ఎందుకు దాడులు చేస్తూ ఉన్నారంటే, మాది పెద్ద సంస్థలు కాదు, ఇండిపెండెంట్గా ఒక్కొక్కరుగా వెళ్ళి న్యూస్ కవరేజ్ చేసుకుంటూ వస్తుంటాము. మా మీద ఏం చేసినాడు, ఒక ఊరిలోనే మూసేయొచ్చి వీళ్ళని నిజం గ్రౌండ్ లెవెల్లో నిజం బయటకు తీసుకెళ్తున్నారు. వీళ్ళని ఇక్కడ అరికడితే పెద్ద వార్తా సంస్థల వరకు నిజం వెళ్ళదు అనే ఉద్దేశంతో మా మీద ఈ దాడులు అనేది మాకు చేస్తూ ఉన్నారని చెప్పేసి మాకు కొంచెం ఆందోళనకరంగా ఉంది పరిస్థితి. సో మేము తెలంగాణ నుంచి వచ్చినాం జర్నలిస్టులం. కొంతమంది ఎల్దండ పిఎస్ దాకా 30 కిలోమీటర్లు మా కార్ని 150 కిలోమీటర్ల స్పీడ్తో చేజ్ చేసారు. సో 3 సార్లు మమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అడ్డుకుంటే ఒక్క కారు పోయి 4 కార్లు అయినాయి. లాస్ట్ వరకు రకరకాలుగా చేజ్ చేసి హింసకు ప్రేరేపించేటువంటి విధంగా వాళ్ళు అటాక్ చేయడానికి ప్రయత్నం చేశారు. మేము చివరికి వెల్దండ పిఎస్ లోకి వెళ్ళి మా ప్రాణాలను మేము రక్షించుకున్నాము. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కొత్త స్కీములు ఏమీ రాలేదు, కానీ అన్ని స్కామ్లే అని హరీష్ రావు అన్నారు. వెటర్నరీ కళాశాల సగం పనులు పూర్తయ్యాక సీఎం రేవంత్ రెడ్డి సిగ్గు లేకుండా కొడంగల్కు ఎత్తుకొని పోయి పిల్లల నోటికాడ బుక్కలాక్కున్నాడని మండిపడ్డారు. ఈ స్కామ్ల ప్రభుత్వం పోవాలి, మళ్లీ మన స్కీమ్ల ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం రావాలని ప్రజలు కోరుకుంటున్నారని హరీష్ రావు అన్నారు. మాకు ఈ స్కాముల ప్రభుత్వం పోవాలి, మళ్ళా స్కీముల ప్రభుత్వం రావాలి, కేసీఆర్ ప్రభుత్వం రావాలి. ప్రజలు ఒకటే కోరుకుంటున్నారు, మాకు ఈ స్కాముల ప్రభుత్వం పోవాలి, మళ్ళా స్కీముల ప్రభుత్వం రావాలి, కేసీఆర్ ప్రభుత్వం రావాలి. దాదాపు నెల రోజుల పాటు జైల్లో ఉన్న చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ చంచల్గూడ్ జైలు నుంచి బెయిల్పై విడుదలైన సంగతి తెలిసిందే. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కేటీఆర్ ని మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. సింగరేణి బొగ్గు గనులకు సంబంధించి తీవ్ర వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆయనపై కేసు నమోదైంది. భీమారంలో నేషనల్ హైవే దిగ్బంధించారు మా వాళ్ళు. 5గురే రైతులు వచ్చారు, 60-70 మంది మనోళ్ళు. నిన్న చెన్నూరులో కిష్టంపేట దగ్గర జాతీయ రహదారి మీద కూర్చున్నారు. 4-5గురే రైతులు, మళ్ళీ 100 మంది మనోళ్ళే. సో వస్తలేరు. మిలిటెంట్ యాక్టివిటీ చేయాలి. ముచ్చట్లు ఎప్పుడు కాదు, మీటింగ్లు పెట్టుడు కాదు, సోషల్ మీడియా ప్రెస్ మీట్లకి ఇవి కాదు, మిలిటెంట్ యాక్టివిటీ చేయాలి. పెట్టూరి మందవారి డివిజన్లో ప్రోగ్రామ్ పెట్టూరి పోయి మొత్తం జీఎం గారి ఆఫీస్ కాల పెడదాం, పోతే 1 నెల రోజులు జైలుకు. కాబట్టి మిలిటెంట్ యాక్టివిటీ కూడా మీరు సీరియస్గా ప్లాన్ చేయాలి. అవసరమైనంత రోజు ఇక్కడ సింగరేణి భవన్ అని కాలబెట్టుర్రి, మొత్తం అంగడి వేసి పారే ఏముంది. ఆ ఫీలింగ్ రావాలి, ఆ ఓనర్షిప్ రావాలి మన సంఘం మీద, మన నాయకత్వం మీద. కాబట్టి మిలిటెంట్ యాక్టివిటీ ప్లాన్ చేయరు. మన ఏరియాలో అన్ని రైల్వే లైన్లు ఉన్నాయి, కోసిపారే రోజు ఓ ప్రోగ్రామ్ పెట్టి రైలు రోకాన్ని పెట్టి రైలు కోసిపారే. సీరియస్ పైసలా నువ్వు పని చేస్తే పైసలు అవే తండోపతండాలి తన్నుకుంటూ వస్తాయి. నువ్వు ఒక్కటి కాలబెట్టి ఎవడు ఏడో పైసలు చూడు, గిది ఉండాలి.
తాడిపత్రిలో రాజకీయంగా తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. జేసీ ప్రభాకర్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వర్గాల మధ్య తలెత్తిన వివాదాల పోటాపోటీ ఆందోళనలు, ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. తాడిపత్రి పోలీస్ స్టేషన్ సమీపంలో టీ తాగుతుండగా వైసీపీ కేశవరెడ్డిపై జరిగిన దాడి, అలాగే ఇరు వర్గాల మధ్య చోటు చేసుకున్న రాళ్ల దాడుల ఘటనలతో పట్టణంలో శాంతి భద్రతల సమస్య తలెత్తింది. కూర్చోబెట్టి ఫ్రాక్షన్ చేయాల్సింది నాతో. వాడు ఏమంటాడు, ఆ పార్టీ వచ్చినా ఫ్రాక్షన్ చేస్తాడంట. పోలీసు వాళ్ళు లేకపోతేనా వాడు ఒంటికి పోసుకొని కూర్చోడు. పోలీసు వాళ్ళు లేకుండా చూడమను. మేము పోలీసులు ఈడ్చినారు, రోడ్లో కాలుతో కొట్టినారు. కాదా ఆలూరుకు పోతే, పండగకు పోతే వాడి పేరేమర్రా, వాడు ఎస్ఐ గాడు చిన్న పెద్దగా ఆటంకం చేస్తారు. ఏమయ్యా టైం ఇస్తారు నాకు. తిమ్మచెరులో పైన పోయి మా నాన్న పేరుతో ఒక కళ్యాణ మండపం కడతా అంటే చేస్తారు. ఏదో మాట ప్రజాస్వామ్యం గురించి అందుకే చైతన్య గారు వీడు చేసిన మర్డర్ కేసులో, వీడు ఫ్రెండ్ చేసిన మర్డర్ కేసులో ఇప్పుడు ఇరుక్కున్నాడు వాడు కూడా, చైతన్య గారు. దేశంలోని అత్యంత పేద కుటుంబాలకు రేషన్ పంపిణీ విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులకు శ్రీకారం చుట్టబోతుంది. ఇందులో భాగంగా అంత్యోదయ అన్న యోజన స్కీమ్ లో మార్పులకు కసరత్తు మొదలుపెట్టింది. 2026 ముసాయిదాను కేంద్ర ఆహార ప్రజా పంపిణీ శాఖ ప్రజాభిప్రాయం కోసం విడుదల చేసింది. దీని ప్రకారం ఇకపై అంత్యోదయ అన్న యోజన స్కీమ్ లబ్ధిదారుల్లో వ్యక్తికి 7 కేజీల చొప్పున రేషన్ ఇవ్వాలని ప్రతిపాదన చేసింది. వినుకొండ డిపోకు చెందిన ఆర్టీసీ కండక్టర్ మధ్య మత్తులో బస్సులోనే హల్చల్ చేశారు. డ్యూటీలో ఉండి కూడా బాధ్యతను మర్చిపోయారు. సిగరెట్ తాగుతూ ప్రశ్నించిన ప్రయాణికులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలు, వృద్ధులను నోటికి వచ్చినట్లు బూతులు తిట్టారు. దీంతో కండక్టర్ ప్రవర్తనపై ప్రయాణికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రజా రవాణా సంస్థలో ఇలాంటి బాధ్యతారాహిత్యం ఏంటని నిలదీశారు. బస్ లో సిగరెట్ కూడా తాగుతుంది. సిగరెట్ కూడా సిగరెట్ తాగుతుంది బస్సులో.
బస్ లో సిగరెట్ కూడా తాగుతుంది. సిగరెట్ కూడా సిగరెట్ తాగుతుంది బస్సులో. బస్ లో సిగరెట్ కూడా తాగుతుంది. సిగరెట్ కూడా సిగరెట్ తాగుతుంది బస్సులో. బస్ లో సిగరెట్ కూడా తాగుతుంది. సిగరెట్ కూడా సిగరెట్ తాగుతుంది బస్సులో.